ఈరోజు మనం ఫీనిక్స్ లో ఉన్నాం. రాత్రి శాండీ దగ్గరికి వచ్చాం కదా, ఇప్పుడే తీసుకెళ్లి మంచి బిర్యానీ తినిపించాడు. తిన్న తర్వాత ఖాళీగా ఎందుకుంటాం, వెళ్ళి తిరుగుతాం అనమాట. అరే శాండీ, మన వాళ్ళకి హాయ్ చెప్పరు ఒకసారి. ఇదిగో మనోడు శాండీ, ఇదిగో మన ఫీనిక్స్ బాయ్ సోమా, ఇదిగో మన ఇంకో ఫ్రెండ్ అఖిల్. ఎక్కడ తీసుకెళ్తున్నారా? గోస్ట్ టౌన్. మనమే గోస్ట్లో అయితే ఇంకా గోస్ట్ టౌన్ ఎందుకురా? సరే గోస్ట్ టౌన్కి వెళ్దాం. తీరా బండి. స్టార్ట్ అవుదాం పద. మన శాండీ డ్రైవరు. ఏరా మెడల్ బాగా వాసిని, తలతల మెరుస్తుంది. నేను లేనప్పుడు వేసుకో బ్రో, ఎవరిని ఎత్తుకుపోయేవాళ్ళు. అది నేను పక్కన ఉన్నప్పుడు వేసుకో. ఎంత దూరం రా? అరగంట ఉంటుందా? హాఫ్ అన్ అవర్. చలో గోస్ట్ టౌన్. గోస్ట్ టౌన్ అంటే గోస్ట్లు దెయ్యాలు ఉండవు. చాలా రోజుల నాడు, 100 సంవత్సరాల నాడు మైనింగ్ చేసేటప్పుడు ఆ మైనింగ్ రోజుల్లో ఉండేవాళ్ళు. తర్వాత ఫెసిలిటీస్ లేక ఆ ఊరిని వదిలి ఇప్పుడు వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు అనమాట. 1-2 ఇల్లులు ఉంటాయి, అవి కూడా ఉంటాయో ఉండవో. అటువంటి ఊర్లని గోస్ట్ టౌన్స్ అంటారు. అలాంటివి US లో చాలా ఉన్నాయి. వెళ్దాం పదా. ఎవరైనా చెప్పింది కరెక్టేనా? కరెక్టే. ఎడారి. ఫీనిక్స్ మొత్తం చుట్టూ ఎడారి. ఎంత అందంగా ఉందో చూడు. అరే చూడు మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. నిప్పులు చిందిస్తున్నాడు సూర్యారావు ఒక దగ్గర నుంచి. 110 ఉంది ఫారిన్ హైట్, అంటే 43 సెల్సియస్. నాకు తెలుసు మన ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ. అదిగో గోస్ట్ టౌన్ రోడ్ వెళ్ళబోతున్నాం ఇప్పుడే. ఇదిగో ఇదే గోల్డ్ ఫీల్డ్. గోస్ట్ టౌన్ మైనింగ్ టూర్ అంట. ఇక్కడ బండి డ్రైవ్ చేసుకుంటా ఒక లుక్ వేయాలి. ఓకే వచ్చేసాం. ఇదిగో వదిలేసిన రైల్వే ట్రాక్స్ అనమాట. ఇదిగో ఇది ఇలా ఉంటాయి గోస్ట్ టౌన్లు అంటే. ఇంతకు ముందు ఉండి ఇప్పుడు వదిలేసినాయి. ఇప్పుడే ఈ గోస్ట్ టౌన్ లోపల పార్క్ చేశాము. అన్ని ఓల్డ్, ఎవ్వరు ఉండరు ఇంకా ఇక్కడ. నువ్వు మాత్రమే ఉంటావా? గోస్ట్ టౌన్. మ్యామత్ సలూన్, కటింగ్ షాపు. ఆ రోజుల్లో హెయిర్ కట్ సెలూన్ అన్నమాట ఇది. ఇదిగో ఆ రోజుల్లో వాడే చిన్న ట్రైను. లోపల బొగ్గులేసి వంట పెట్టడమే. మన దగ్గర కనుక పాత రోజుల్లో రోలింగ్ బండలు ఉండేవి కదా. ఇది చూడు ఎట్టుందో. సాలిడ్ ఐరన్ అంతా. ఓల్డ్ పాత ఎక్విప్మెంటు మొత్తము. చూడు ఆ రోజుల్లో వాడే టైప్ రైటింగ్ మెషిన్. ఇదంతా కూడా ఇది అనుకుంటా, ఇది జ్యూస్ తీసే మెషిన్స్ అనుకుంటుంది. ఏమో మరి, దీన్ని చూడంగా నాది గుర్తొచ్చింది ఎగ్జాక్ట్గా ఎందుకు వాడేవాళ్ళు. కానీ వుడ్డు చెక్కని కట్ చేసే మెషిన్ అనుకుంటా ఇది. ఇప్పుడు ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇది చూడు, ఇగో ఇక్కడ ఆ రోజుల్లో ఫోటో తీసే ఏరియా అనమాట. అప్పట్లో ఫోటో దిగితే ఎలా వస్తుంది అనేది ఈరోజు మనకి అదే ఎక్విప్మెంట్ తోటి ఫోటో తీసి చూపిస్తారు ఇక్కడ కావాలనుకుంటే. ఇదిగో ఓల్డ్ గుర్రం బండి. ఏమరా మీటింగ్ పెట్టారు? ఏముంది లోపల?
సీనరీసా? ఇందాక మనం ఒక కొండ చూసాం కదా, ఇదిగో ఇదే. ఇదిగో ఈ ఏరియాలో తిరిగే పాములు, రాటిల్ స్నేక్స్. ఒకటి ఇది, ఒకటి నేను. ఒకటి ఇది, ఒకటి నువ్వా? విష కీటకం రా, నువ్వు కూడా విష కీటకానివా? నువ్వు గుడ్ బాయ్. ఇక్కడ ఓల్డ్ కార్లు ఉన్నాయి కొన్ని. ట్రేడింగ్ పోస్ట్. ఓకే, ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ అన్నమాట ఇది. ఇలా ఉండేది. లెటర్ రాసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. లెటర్లు రాయటం అనేది అయిపోయింది, అంతా కూడా వాట్సాప్, ఈమెయిల్స్. ఇగో ఓల్డ్ ఎక్విప్మెంట్. తిరుగుతుందా ఇది? తుప్పు పట్టిపోయినట్టుంది. ఇది విద్యుడు డీజిల్ ఇంజిన్ ఆ రోజుల్లోది. డెట్రాయిట్ అంటే మిషిగన్ అనే రాష్ట్రంలో ఉండే ఒక సిటీ అనమాట. అమెరికాలో తయారయ్యే అమెరికన్ కార్ కంపెనీలన్నీ మోస్ట్లీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఫోర్డ్ బళ్ళు కూడా అక్కడే తయారవుతాయి. ముందు పాత కార్లు కొన్ని ఉన్నాయి. ఇదేం బండిరా? షెవీనా? ఇంటర్నేషనల్. ఓ, ఈ బ్రాండ్ పేరు ఇంటర్నేషనల్. ఆ, 1900s బండి. గేరా? లోపల ఏమైనా ఉన్నాయారా? ఓకే. ఓ, మాన్యువల్ వాళ్ళే. ఓ, ఇది పెట్రోలియం క్యారీ చేసేది అనుకుంటా ఆ రోజుల్లో. ఓకే, ఇది డీజిల్ ట్యాంకర్. ఇది ఫైర్ ఇంజినా? డీజిల్ ట్యాంక్ కాదా? ఓకే. ఓహో, ఫైర్ ఇంజిన్ అంట అది. ఇదొక పైపు, ఇదొక పైపు. గోల్డ్ని మైనింగ్ చేసేవాళ్ళు ఇక్కడ 100 సంవత్సరాల నాడు. ఇప్పుడు చేయట్లేదు. గోల్డా సిల్వరా? గోల్డ్. ఏం మామా? అరే, ఇదే గోల్డ్ అంట. మైనింగ్ చేసి ఇక్కడ చేయించుకో. మైనింగ్ చేయించావా? ఇది అనమాట గోస్ట్ టౌన్ అంటే. అదిగో అటు చివరి నుంచి ఇగో అటు చివరి దాకా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అటు ఇటు నడుచుకుంటే ఈ ఏరియాలన్నీ చూడటం అనమాట, అంతే. ఈ చూస్తానికి ఓల్డ్గా ఉన్నాయి కదా, కానీ లోపల రెస్టారెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఆ సేమ్ అదే బిల్డింగ్స్లో లోపల రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు. ఇట్లా మనకు మళ్ళీ వచ్చిన వాళ్ళు తినాలన్నా, లేకపోతే సరదాగా వెళ్ళి ఏమన్నా ఒక డ్రింక్ వేయాలన్నా అనమాట. ఒరే, ఆ క్యాక్టస్ పక్కకి వెళ్ళు, అది ఎంత పెద్దగా ఉందనేది కెమెరాలో తెలిసిద్ది. అది చూడు ఎంత ఉందో. అదిగో అంత హెవీ, లావుగా కూడా, చాలా లావుగా కూడా ఉంది. పట్టుకోకరో, ముళ్ళు ఉంటాయి, అస్సాం అవుతావు. ఇది చూడు ఎట్లున్నాయో, దబ్బణాలు ఉన్నట్టున్నాయి. వద్దులే, అనవసరం కెలకటం ఎందుకు. ఆ రోజుల్లో ఎక్విప్మెంట్. ఇదిగో బట్టలు, బాణాలు కొట్టున్నాయి. దీనికి ఎందుకు కొట్టున్నాయో మరి. కీప్ ఆఫ్, దూరంగా ఉండండి చెప్తున్నారు. ఇదిగో జైలు. ఆ రోజుల్లో కనుక ఎవరైనా ఏమన్నా చేస్తే తీసుకెళ్ళి ఇదిగో ఈ బొక్కలో పెడతారు. ఓకే, లోపల చిన్నగా ఉంది.
అదనమాట. ఇది జైలు. బ్యాంకు బందోబస్తుగా ఉంది. మనం పాత కౌబాయ్ సినిమాలో చూస్తాం కదా, బ్యాంకులో బద్దలు కొట్టి తీసుకెళ్ళిపోవటం. ఇది వాటర్ ట్యాంక్. వాటర్ సప్లై పెట్టినట్టున్నారు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ప్రింటింగ్ మిషన్ ఇందాక కూడా ఒకటి కనపడింది. మరి ప్రింట్ చేయరా ఏమన్నా? ఇదేమో ఆ రోజుల్లో బాంబులు పెట్టుకునేది అనుకుంటా. దీని లోపల అంతే కనపడుతున్నాయి. ఏందో మరి, నాకైతే అట్లనే కనపడుతుంది. ఓపెన్ అయింది. ఓకే, గ్లాసులా ఏందో, గ్లాసులు కూడా బాంబులకు మళ్ళీ కనపడ్డాయి నాకు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అయ్యే కనపడతాయి దేన్ని చూసినా. చూడు ఎంతలా ఉందో. అబ్బో, కాలిపోతుంది వేడికి. ఆ సౌండ్ ఏంది? ట్రైనా? మైనింగ్ టూర్ ఏదో ఉంది. ఒరే వెనక్కి జరిగావు, పూహారైద్ది. ఇవంతా గోల్డ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అనమాట. మైనింగ్ చేస్తారు కదా, మైనింగ్ చేసేది ఇదిగో ఇక్కడ లోపలికి, అది అక్కడి నుంచి లోపలికి ఒక హోల్ ఉంటుంది. మైన్కి ఎంట్రన్స్ అనమాట. ఆ లోపల నుంచి మైనింగ్ చేసి ఆ బయటకు తీసుకొచ్చిన మట్టిని ఇదిగో ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి మొత్తం తర్వాత చిన్న చిన్న పౌడర్కి మళ్ళీ వచ్చింది కదా, దానిని ఇట్లా శుద్ధలకు మళ్ళీ మారుస్తారు, కాయిన్స్కి మళ్ళీ. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి, 1000 కిలోల మట్టికి 1 గ్రాము లేకపోతే 1/2 గ్రాము వచ్చిద్దేమో గోల్డ్, అంతకుమించి ఎక్కువ రాదు. ఈ లెక్కన ఒక ఫుల్ లోడు, ఒక ట్రక్కు లోడులో నుంచి 10 గ్రాములు లేకపోతే 20 గ్రాముల కన్నా ఎక్కువ రాదు. కొంచెం ఉంటుంది. ఆ మొత్తాన్ని లేయర్లు ఫస్ట్ వాటర్తో కడిగి, తర్వాత ప్రాసెసింగ్ చేసి, తర్వాత కెమికల్స్ కలిపి చివరికి అలా చేస్తారు. లోపలికి వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే గోల్డ్ అయిపోతుంది అనుకుంటున్నారో, ఆ మట్టిలో ఎప్పుడైతే గోల్డ్ లేదనుకుంటున్నారో, తర్వాత నుంచి ఇక దీన్ని ఆపేస్తారనమాట. ఇప్పుడు గోల్డ్ అనేది ఇక్కడే ఉంటుందా, వేరే చోట ఉండదా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఎక్కడ తవ్వినా కానీ గోల్డ్ ఉంటుంది. ఒక 20 అడుగులు 30 అడుగులు ఎక్కడ తవ్వినా కానీ ఉంటుంది. కానీ ఆ తవ్వేదానికి అయ్యే ఖర్చు, బయటకు వచ్చే గోల్డ్, ఆ వచ్చే గోల్డ్ రేట్ అనేది ఎక్కువ ఉండాలి, లేకపోతే కమర్షియల్గా వర్కౌట్ కాదు. మన ఇంటికాడ కూడా, మన పొలాల్లో కూడా తవ్వితే రాకుండా ఉండదు. ఎక్కువ డిపాజిట్స్ ఎక్కడుంటే అది మైనింగ్ లొకేషన్ అయిద్ది అనమాట. గోల్డ్ ఫీల్డ్ గోస్ట్ టౌన్ దీని పేరు. ఫీనిక్స్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం. నేను నార్మల్గానే పోయినా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు. ఇది టాంటో అనే నేషనల్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ లో డ్రైవ్. ఏదో పెద్ద కొండెక్కిస్తాడంటే తీసుకెళ్ళి, కార్ కొండెక్కిద్దా లేకపోతే ఇంకేమన్నా? కొండెక్కకపోతే నువ్వు కారు కొండ ఎక్కిద్దారా బండి? 4x4 కదా ఇది? 4x4 కాదు. 4x4 కాదా బిడ్డ? అక్కడ ఆగాల, నేను డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టి నిన్న ఎక్కిస్తా బండి. వెనకాల నుంచి నువ్వు నూకాలి, నేను నూకను. మెర్సిడీస్ 4x4, అది 4x4 కానీ
గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు బట్ దీనికేందు రోడ్ వేసారు కదా మంచిగా. వస్తుంది రోడ్ అయితే. సూపర్ ఉంటుంది. మెలికలు తిప్పుతున్నావు, తిన్న బిర్యానీ అంతా బయటకు వచ్చేటట్టు ఉంది. మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ పీసులు వస్తుంది. తిన్నది ఇటు తిప్పే డ్రైవింగ్ కి దెబ్బగా అరిగిపోయేటట్టు ఉంది. అరే ఇది అయిపోగానే మళ్ళీ బిర్యానీ తినిపిరా. మళ్ళీ బిర్యానీ. మనోడు ఫుల్ సన్ స్క్రీన్ కొట్టేస్తున్నాడు. కాలిపోతుంది మరి బయట. కాలుతుంది, వేడిగానే ఉంది. ఈ కొండల మధ్యలో ఒక చిన్న లేక్ అన్నమాట. ఇక్కడ ఇంత మౌంటైన్స్ ఉన్నాయా, ఏమైందంటే సాయంత్రం 7, 8 లేకపోతే అర్ధరాత్రి టైంలో దడేలు అని 2 నిమిషాలు వాన పడిద్ది, మళ్ళీ పోయిద్ది అనమాట. అట్లా ఈ చుట్టుపక్కల కొండల్లో పడిన వాన అంతా కూడా అక్కడ వాటర్కి మళ్ళీ వెళ్ళి ఒక చిన్న లేక్ వచ్చింది. అందులో ఆడుకుంటున్నారు జనాలు షిప్పులు వేసుకొని. మనకు షిప్ లేదు, ఉంటే వెళ్ళిపోయే వాళ్ళం. అరే బోట్ ఉందారా నీకు? లేదులే. నేను తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఒట్టిగానేరా. అంటే నేను ఉంది అని చెప్తే తిడదామని. ఎందుకు తీసుకురాలేదని. అది ఒక సీనిక్ డ్రైవ్ అనమాట ఇక్కడ, అంతే. ఏముండాలరా ఇక్కడ? ఒక బోటు, ఒక హార్స్, ఒక ర్యాంచ్ హౌస్, ఒక ఆర్వీ, ఇంకా చాలా అమ్మా. ఎన్ని కోరికలు ఉన్నాయి చూడ. అవన్నీ ఉంటే ఈ మౌంటైన్స్ లో ఎంజాయ్ చేయడానికి అనమాట. ఏంటి నెక్స్ట్ స్పాట్ ఎటు? పద వెళ్దాం పద. ఇది ఇందాక పైనుంచి చూసిన లేకు, ఈ కొండల మధ్యలో అనమాట. నువ్వు చేస్తున్నావా కారా సౌండ్? కార్ సౌండ్ మరి ఈ అంటాం. రాళ్ళు మీరు పక్కన రాళ్ళు ఉన్నాయి, చూసిపోని. పైనుంచి పడతాయి, వర్షాకాలం పడతాయి అనుకుంటున్నా. ఇక్కడ ఫీనిక్స్ లో ఎండలు బాగా ఎక్కువ. ఈ ఎండకి ఈ కొండలన్నీ రాళ్ళు వేడెక్కుతాయి అనమాట. వేడెక్కిన రాళ్ల మీద దడేలు అని సడన్ గా ఒక 2 నిమిషాలు వాన పడుతుంది కదా, అప్పుడు ఆ తడికి రాళ్ళు పగులుతూ ఉంటాయి. అందుకు కొండలన్నీ కూడా రాళ్ళు అయినా కానీ చాలా లూజ్గా ఉంటుంది అనమాట ఇదంతా. లేక్ మీదే ఉంది బ్రిడ్జ్. అది పైనుంచి కిందకు దూకుతున్నారా? లేదు, 2 బళ్ళు వెళ్ళచ్చు. ఆ కొండలు చూడు, అన్ని మొత్తం గ్రీన్ గా ఎలా ఉన్నాయో, ఆ వాన్ ఎఫెక్ట్ అనమాట. తడి ఎప్పుడు ఉండటం మూలాన అట్లా నాచు పట్టినాయి. ఈ బ్రిడ్జ్ ఒక్క కారు, ఒక్క బండి రావాలంతే. వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్తాం, ఆగాలన్నమాట. ఇప్పుడు కట్టినవి కాదు, చాలా రోజుల నాడు కట్టినవి. పబ్లిక్ కూడా ఇక్కడ తక్కువ ఉంటది, అందుకనే ఎక్స్పాండ్ చేయలేదన్నమాట. చిన్నగా ఇంతే ఉంచారు. లేక్ ఈ కొండల మధ్యలో ఇక్కడెక్కడో బార్ ఉందంట. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక బీర్ వేపిస్తా అంటున్నాడు. బిడ్డ ఇప్పుడు కనుక నాకు బార్ దొరకలేదు అనుకో ఇక్కడ, అప్పుడు ఉంటది రే నీకు కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ వీటి నాకు అనవసరం, నాకు సంబంధం లేదు. రావు గారు బార్ ఉంటది అన్నావు, తీసుకెళ్ళాలి అంతే. ఏమంటున్నా? ఓకే, రే బతికిపోయేవరా రే. అక్కడ ఏదో కనపడుతుంది, అది బారే అనుకుంటారా? అదే అనుకుంటా. జూమ్ లో తెలుస్తుంది రో, బార్ ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసాం ఇక్కడ ఒక స్పాట్ కి. కొండల మధ్యలో ఒక చిన్న స్టోర్ ఏదో ఉంది ఇక్కడ, టార్టియా ఫ్లాట్ అంట. షెవీ కెమారో ఎల్లో బండి ఉంది అక్కడ. మంచిగా బీర్ చెప్పుకొని చల్లబడి పోవాలి. ఏడవని టాయిలెట్స్ పెడుతున్నారు. హలో దిగుదామా?
ఇగో ఇక్కడ చూడు ఏమున్నాయో, డబ్బులతోటి కట్టారు డెకరేషన్. ఇవన్నీ రియల్ డబ్బులు, డాలర్ నోట్లు అన్ని. ఇవన్నీ కలిపి $8 లక్షలు అంట ఈ రెస్టారెంట్ లోపల. $8 లక్షలు అంటే 6 కోట్లు కొంచెం అటు ఇటుగా. ఇదిగో ఇవన్నీ అయ్యే. మరి ఇట్లెందుకు కట్టారు వీటిల్ని? మొత్తం అన్ని చోట్ల ఇదే డెకరేషన్ చేసి పెట్టారు. ఇక్కడ మన ఈ డాలర్ మీద మన పేరు రాసి ఇక్కడ డొనేట్ చేస్తే దాన్ని ఇక్కడ ఇక్కడ అతికిస్తారనమాట. వేరే రాస్తున్నావా? Yeah, I can take it. There's a bucket back there behind the bar, so they'll all feel good. బాయ్ శాండీ. ఇగో $2 నోట్లు ఉన్నాయి, కొన్ని ఎక్కువ మోస్ట్లీ $1 నోట్లు ఉన్నాయి. మరి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పెద్దవి కూడా ఉంటాయేమో, $100 నోట్లు, $50 నోట్లు. ఇగో ఈ చూడు, ఇవన్నీ కూడా అయ్యే. బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ చూడు కూర్చునే కుర్చీలు చూడు, గుర్రం మీద పెట్టేయి. లెదర్, సాలిడ్ లెదర్ తో తయారు చేసి ఉన్నాయి కుర్చీలు అన్ని కూడా అయ్యే. ఏం చెప్తున్నావు? పైనాపిల్ పంచ్. బీర్. చల్లగా బీర్ ఇస్తే. అరే ఇండియాలో స్నేక్ వెనం. ఇదిగో మేము ఆర్డర్ చేసింది, ఇదిగో స్నేక్ వెనం. నేను ఆర్డర్ చేసేది. ఓకే, 8 ounces ఎంబర్ స్నేక్ వెనం. నువ్వేం చెప్పావురా? లైట్ బీర్. ఇవన్నీ లైట్ బీర్లే. లైట్ బీర్ అంటున్నాడు, అన్ని 8% ఉన్నాయి. లైట్ బీర్లు ఏవి లేవు. ఓకే, మన డ్రింక్లు వచ్చినాయి. ఇదిగో మనది స్నేక్ వెనం. ఏమన్నా ఉందా మన బీర్ సాలిడ్ గా? ఓకే, చీర్స్. ఏంటి పైనాపిల్? అది ఆరెంజ్. చీర్స్. ఏమన్నా స్ట్రాంగ్ ఉందా? మనదేమో స్నేక్ వెనం. నీ బీరేంద్రా? డచ్ గోల్డ్. మామ నీది? డచ్ మ్యాన్స్ గోల్డ్ పిల్స్నర్. నీది? Tortilla orange. టోర్టిలో ఆరెంజ్. ఓకే, చీర్స్. ఓకే, బీర్ తాగేటప్పుడు ఏదో ఒకటి కావాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. $8 లక్షలు పెట్టి లోపల 7 లేయర్లు ఉన్నాయి డబ్బులు. ఇట్లా మనం ఇచ్చిన డొనేషన్ ఉంది కదా, అలాంటివన్నీ కలిపి. మరి మొత్తం డొనేట్ ఇచ్చినాయో లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా యాడ్ చేశారో మనకి తెలియదు. అంటే 6 కోట్లు $8 లక్షలు అంటే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అదనమాట ట్రిప్పు. ఇప్పుడే వచ్చాం ఇంటికి. శాండీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావురా? బీరా తీ. ఏమో మన వీడియోలు పెట్టేవన్నా? బయట కూర్చుందాం పద. అవసరం లేదు, బయటకు వెళ్ళిపోదాం పద. అది తీసుకో, ప్యాక్ తీసుకో పద. ఏం కాదు.
లైట్ ఉందా? లైట్ వద్దులే, ఇట్లా లైట్ వీడియో కనపడింది ఒకసారి. All right. Cheers. Cheers, buddy. ఆ రెస్టారెంట్లో ఆ డాలర్లు అతికిచ్చినవి అవన్నీ కూడా నిజమైనవి. ఎందుకు పెట్టారో మరి అట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అటువంటిది నేనైతే ఎక్కడ చూడలేదు. వీడే చెప్పాడు ఫస్ట్ టైం అటువంటిది ఒకటి ఉంటుందని. నేను కూడా పెట్టాగా, ఇది పెట్టా, వీడియోలో పెట్టా ఇందాక. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని సెర్చ్ చేసుకోవాలి ఎక్కడ ఉందో అనేది. వెతుక్కోవాలా? అదే నెక్స్ట్ టైం కస్టమర్ వెళ్ళినప్పుడు అంట మన డాలర్ ఎక్కడ అతుకు పెట్టారు అని చెప్పి ఇట్లా ఎత్తుక్కోవచ్చు అనమాట. వెతకాలి. వాళ్ళు మొత్తం ఇట్లా ర్యాండమ్గా అతికిచ్చేస్తారు ఇచ్చిన టిప్పుని తీసుకొని వెళ్ళి. చాలా యూనిక్. 6 లేయర్లు, అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి 6 లేయర్లు 7 లేయర్లు అలా ఉన్నాయి అన్నమాట. చీర్స్, ఎంజాయ్. మళ్ళీ కలుద్దాం.